హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం నుండి అడవి మనిషి అనే సరికొత్త నవలను ప్రారంభిద్దాం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. ఈ అడవి మనిషి నవల ఇతివృత్తం గురించి రచయిత్రి గోగినేనిమణి గారు ఏమంటున్నారో చూద్దామా? అడవి మనిషి అనే నవల రాయటానికి కారణం ఒక పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని చదవటం. ఒక విద్యార్థి నుండి ప్రేరణ పొందిన వ్యక్తి తన ఊరిని కరువు కాటకాల నుండి కాపాడాలన్న ఉద్దేశంతో దగ్గరున్న పెద్ద మైదానంలో అడవిని పెంచటంతో వానలు కురిసి ఊరిలోని పొలాలన్నీ పచ్చదనం నింపుకుని పంటలతో కలకలలాడుతాయి. అడవి పెంపకం కోసం జీవితమంతా శ్రమిస్తాడు. ఈ వార్తను చదివినప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాన్ని వెచ్చించిన అతని గురించి కథ రాయాలనిపించింది. ప్రతి మనిషి ప్రకృతిని ప్రేమించాలి, సేవించాలి. అలాగే పశుపక్షాదుల పట్ల ఆదరణ కలిగి ఉండాలి. అప్పుడే మనిషి మనుగడ సవ్యంగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది అందరికీ ఆశయంగా ఉండాలి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? అడవి మనిషి నవల్లోని మొదటి భాగం. అడవి మనిషి ఇక్కడే ఉంటారని అన్నారు, మీకు తెలుసా? నాకు ఎదురైన వ్యక్తిని అడిగాను, అటూ ఇటూ చూస్తూనే. అతను నా వైపు చిరునవ్వుతో చూసి, అతనితో నీకు పనేంటమ్మా అని అడిగారు. పని అంటే ప్రత్యేకంగా ఏం లేదు కానీ కలిసి మాట్లాడాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది అన్నాను. అవునా, ఎందుకంత ఆసక్తి? ఆయన అలా అడిగేసరికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలేమిటని కొంచెం అసహనం కలిగింది. ఇంతకీ ఆయన ఆచూకీ మీకు తెలుసునా లేదా? చిరాకు కనిపించకుండా మామూలుగా అడిగాను. అయితే నా ఉద్దేశం కనిపెట్టినట్లుగా ఆయన చిరునవ్వుతో, సరే నేనేనమ్మా అడవి మనిషిని, మరి ఇప్పుడైనా చెప్తావా అన్నారు. నేను గతుక్కుమని తడబడి జవాబు చెప్పాను. మీ పేరు సరిగ్గా గుర్తుకు రాకపోవటం వలన అలా అన్నానండి అని సంజాయిషి ఇస్తూనే ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఆయన్ను పరికించి చూశాను. నేను ఊహించినట్లుగా ఎత్తుగా దృఢంగా కాకుండా మధ్యస్థంగా ఉన్నారు. శరీర వర్ణం నలుపుకు తిరిగినట్లుగా ఉంది. బహుశా ఎండలో ఎక్కువగా పనిచేయటం వల్లనే అనుకున్నాను. ఏం పర్వాలేదమ్మా, నిజానికి నా అసలు పేరును నేనే మర్చిపోయాను అంటూ చిన్నగా నవ్వి, అడవి మనిషి అనే వాడుక పేరునే నేను ఒక బిరుదుగా భావించి ఆనందిస్తుంటాను అన్నారు మళ్ళీ. అక్కడ చదునుగా ఉన్న 2 పెద్ద బండరాళ్లున్నాయి. ఆయన ఒక దాని మీద కూర్చొని నన్ను రెండో దాని మీద కూర్చోమన్నట్లుగా చేయి చూపించారు. నేను ఆ బండ మీద సర్దుకుని కూర్చోగానే ఆయన, ఇప్పుడు చెప్పమ్మా నీకేం కావాలో అనగానే నేను గడగడ వివరంగా చెప్పేశాను. నిజమండి, అడవి మనిషి అనేది గొప్ప బిరుదే. అది అందరికీ లభించేది కాదు కూడా. హై స్కూల్లో మీ గురించి మేము పాఠం చదువుకున్నామంటే అది మామూలు విషయం కాదు. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పాఠ్యపుస్తకాల్లో ప్రచురింపబడతాయి. కాలేజీలో కూడా మా లెక్చరర్లు మీ కృషి గురించి గొప్పగా చెప్పారు. అందుకేనేమో మీ గురించి వివరంగా తెలుసుకోవాలనే కోరిక నాలో ఏర్పడిపోయింది. మా కాలేజీ వాళ్ళు ఎక్స్కర్షన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినా నాకు ఆసక్తి లేక పేరు ఇవ్వలేదు. అయితే ఇక్కడకు ఈ అడవికే తీసుకొస్తున్నారని తెలిసి ఎగిరి గంతేశాను. మరి నా చిరకాలు కోరిక నెరవేరటం కదండి. అయితే ఈరోజు అనుకోకుండా కొంచెం ఆలస్యంగా బయలుదేరటంతో కాలేజీ వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసి ఎంత నిరాశపడ్డానో. కొంచెం అవస్థపడితే మాత్రమే చివరికి ఇక్కడ చేరుకోగలిగాను. అమ్మయ్య అనిపించింది. ఇక్కడికి రాగానే మా వాళ్ళు అప్పుడే మీరు వచ్చి వెళ్ళారని చెప్పారు. మీరు వెంటనే ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమోనని నిరాశ. వాళ్ళు టిఫిన్ చేయమన్నా వినిపించుకోకుండా వాళ్ళు చూపించిన వైపుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేశాను. అదృష్టం కొద్దీ మిమ్మల్ని కలుసుకోగలిగాను. ఇప్పుడు మళ్ళీ అమ్మయ్య అనుకుంటున్నాను. నేను నవ్వుతూ చెప్పిన ఆ మాటలకు ఆయన చిన్నగా నవ్వి, నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీలాంటి విద్యార్థులకు నా జీవితం స్ఫూర్తి కలిగిస్తుందంటే నా లక్ష్యం ఆశయం నెరవేరినట్లేననిపిస్తోంది. మా ఊరికి నేను చేయగలిగినంత మేలు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ అడవి పెంపకం నాకు ఊహించని విధంగా పేరు తీసుకొచ్చేసింది. ఆయన మాటలకు అడ్డం వెళ్ళి, మీకు పేరు ఆయాచితంగా రాలేదండి. మీరొక్కరూ ఇంత అడవిని అభివృద్ధి చేయటం అంటే మాటలు కాదు కదండి అన్నాను. నేనొక్కడే అనే మాట సరికాదమ్మా. ఎవరైనా ఏదైనా సాధించారంటే వెన్నుదన్నుగా ఎవరో ఒకరు ఉంటారు. అలాగే నాకు నా కుటుంబమే కాదు, మా ఊరు వాళ్ళు కూడా తోడుగా నిలిచారు. అందువల్లనే నా కృషి ఫలించింది.
మీ మాట నిజమేననుకోండి. అయితే ఆలోచన, ఆచరణ మీవే కదా! మీకు తోడ్పాటును ఏ విధంగా అందించారు? మీకు ఈ ఆలోచన అసలు ఎందుకు, ఎలా వచ్చింది? అవన్నీ మీరు వివరంగా చెప్తే నాకు వినాలనుందండి అన్నాను. ఆయన నా మాటలను అంగీకరిస్తున్నట్లుగా తల ఊపుతూ, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో వాటి గురించి ప్రశ్నలు అడుగమ్మా. నాకు తోచిన విధంగా జవాబులు క్లుప్తంగా చెప్తాను. మీ వాళ్ళంతా టిఫిన్స్ పూర్తి చేసేలోగా నువ్వు వెళ్ళి వాళ్ళతో కలవాలి కూడా కదా అన్నారు. అదేం లేదండి, వాళ్ళంతా అన్నీ చూసుకుని ఇంటికి తిరిగి బయలుదేరే సమయానికి నేను వాళ్ళతో కలుస్తాను. అదే చెప్పి వచ్చాను. అందుకని మీకు వేరే పనేమీ లేకపోతే మీ సమయాన్ని నాకే కేటాయించి మీ గురించి వివరంగా చెప్పండి. నేను ఈ పని మీద ఇక్కడికి వచ్చానని ముందే చెప్పాను కదండి. నా ప్రశ్న ఒకే ఒక్కటి, మీ గురించి ఎంత వివరంగా చెప్పగలరో అంతా చెప్పండి. నాకు ఆలోచన ఉంది. మీరు చెప్పిన సమాచారాన్ని అంతా ఒక పెద్ద కథలా రాయాలనే కోరిక ఉంది. అయితే ఎంతవరకు నెరవేర్చగలనో చెప్పలేననుకోండి. కాకపోతే ప్రయత్నం మాత్రం తప్పక చేస్తాను. సరేనమ్మా, నీ ఆలోచనకు నేను ఎంతవరకు సహకరించగలనో చెప్పలేను. నేను పెద్దగా చదువుకున్న వాడిని కాదు. నాకు గుర్తున్నంతవరకు నా జీవితం గురించి నెమరేసుకుంటున్నట్లు చెప్పుకుపోతాను. అంటే నా మాటలతో నీకు ముడి సరుకు అందిస్తాను. శిల్పంలా చెక్కే ప్రయత్నంలో, అంటే కథగా రాసేటప్పుడని నా అభిప్రాయం, అనవసరమైన కబుర్లన్నీ తీసేసే బాధ్యత నీదే అవుతుంది. ఒక వరుస క్రమంలో చెప్పగలుగుతానో లేదో కూడా తెలియదు కానీ నా జీవితాన్నంతా తిరగేసుకుంటున్నట్లు నీతో ముచ్చటించటం నాకు ఆనందకరమైన విషయమే. నువ్వు చదువుకునే చిన్న అమ్మాయివి. ఇంత ఆసక్తిగా అడుగుతుంటే చెప్పటానికేం, వివరంగానే చెప్తాను. నాకు వేరే పనేం లేదు. ఉన్నా కూడా వాయిదా వేసుకుంటాను. చెప్పానుగా, నా జీవితాన్ని ఇలా నెమరేసుకోవటం నాకు కూడా ఆనందమేనని అంటూ ఆయన లేచి పక్కనే చెట్టు దగ్గరున్న బుట్టలో నుండి 2 జామకాయలు తీసి నా చేతికి అందించారు. నేను కాదనకుండా సంతోషంగా తీసుకున్నా. ఆ దోర జామకాయలను చూస్తుంటేనే వెంటనే తినాలనిపించి ఒక కాయను వెంటనే కొరికాను. చాలా తియ్యగా ఉంది. ఆ మాటే అన్నాను. దానికాయన, ప్రకృతి మనకు సహజంగా అందించేవన్నీ మధురంగానే ఉంటాయమ్మా అంటూ అక్కడే ఉన్న మట్టి కుండలోని నీళ్లను ఒక లోటాతో తాగి మరొక గ్లాస్తో నాకు అందించారు. కుండలోని మంచినీళ్లు చల్లగా తీయగా ఉన్నాయి. దాహం తీరి హాయిగా అనిపించింది. ఎక్కడి నుండో ఓ పిట్ట కూసింది. అడవిలో ఇలా ఒంటరిగా ఉంటారు, జంతువుల వల్ల ఏదైనా హాని జరుగుతుందేమోననే భయం మీకు ఉండదా? నా సందేహం బయటపెట్టాను. ఆయన చిన్నగా నిట్టూర్చారు. భయపడాల్సింది ఎక్కువగా మనుషులకే. జంతువుల వల్ల జరిగే కీడు చాలా తక్కువ. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. జంతువులు మచ్చికైతే ఎంతగా మనల్ని అభిమానిస్తాయో, బాగా దగ్గరగా ఉండి పైకి ప్రేమాభిమానాలు చూపిస్తూనే కొందరు మనుషులు ఎంతటి హాని చేయటానికైనా వెనుకాడరో నేను అనుభవం మీద గ్రహించగలిగాను. అందుకే జంతువుల వల్ల ఎటువంటి ఆపద కలగదనే నమ్మకంతో ధైర్యంగా ఉంటున్నాను. అంటే మీకు చాలామంది దగ్గర వాళ్ళ వలన కీడు జరిగిందా? నా మాటలకు ఆయన తల అడ్డంగా ఊపారు. నా మాటలకు అర్థం పూర్తిగా అదే కాదమ్మా. అలాంటి వాళ్ళు చాలా కొద్దిమందే నాకు తారసపడ్డారు. అయితే వాళ్ళు మనుషులతోనే ఎక్కువ జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందని తెలియచేశారు. క్రూర జంతువులేవో మనకు తెలుసు కాబట్టి అప్రమత్తంగానే ఉంటాం. కానీ మనుషులతోనే చిక్కు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ కాదు, చాలా కొద్దిమందే మంచితనపు ముసుగులో నయవంచన చేస్తుంటారు. నా జీవిత కథ చెప్తున్నప్పుడు అలాంటి వ్యక్తులతో కలిగిన అనుభవాలు వివరిస్తాను. ఇక మొదలుపెట్టినా అంటూ నా వైపు చూశారు. నేను చెప్పండి అన్నాను శ్రద్ధగా వినటానికి అన్నట్లు సర్దుకుని కూర్చుంటే ఆయన మొదలుపెట్టారు. మా అమ్మ లక్ష్మమ్మ, నాన్న రాఘవయ్య, నాన్నమ్మ పేరు గోపెమ్మ. నా చిన్నతనంలో తాతగారు ఉండేవారట కానీ నాకు అంతగా గుర్తులేదు. తాతయ్య నాన్నమ్మ పల్లెలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారట. తాతయ్య చనిపోయాకే మా నాన్నమ్మను మా ఊరికి తీసుకొచ్చేశారు. బాల్య స్మృతులు మధురంగానే ఉంటాయి. వాటిని నెమరేసుకోవటంలోనూ ఆనందమే. నా జ్ఞాపకాల్లో అమ్మా నాన్నలవి కంటే నాన్నమ్మవే ఎక్కువ. బడి నుండి వచ్చాక నాన్నమ్మని ఒక్క క్షణం కూడా విడవకుండా వెంటే తిరుగుతూ నాన్నమ్మ చేసే పనులు గమనించటం, బడి కబుర్లు, స్నేహితుల కబుర్లు కలబోసుకోవటం ఇష్టంగా ఉండేది. అందుకేనేమో పిల్లలతో సాయంకాలాలు కాసేపు ఆరుబయట ఆడుకున్నా ఎప్పుడు ఇంటికి పోదామా అనే ఆరాటమే ఎక్కువగా ఉండేది. మామూలప్పుడు లేకపోయినా పరీక్షలప్పుడు మాత్రం నాన్నమ్మ నేను చదువుకుంటున్నంతసేపు నాకు కొంచెం దూరంలో కూర్చుని, ఆకలేస్తోందా, అట్టిపండేమైనా ఇవ్వనా, మంచినీళ్ళు కావాలా అంటూ ఆరా తీస్తుండేది. పడుకోమన్నా వినేది కాదు. నా తిండి తిప్పల గురించి, చదువు పట్ల నాన్నమ్మకు అంత శ్రద్ధ ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది కూడా.
నన్ను నాన్నమ్మే కనిపెట్టి చూస్తుందనే నమ్మకంతో అమ్మా నాన్న నిశ్చింతగా పట్టనట్లు ఉండేవాళ్ళ, లేక నాన్నమ్మకు కొంచెం ఆరాటం ఎక్కువ అనే సందేహం కలుగుతుండేది కూడా. అందుకే నాన్నమ్మనే నా ఆత్మీయ నేస్తంగా భావించేవాణ్ణి. నాన్నమ్మ నేను వెనక పెరట్లో మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. నాన్నమ్మ మాత్రం పూర్తిగా తెల్లారకుండానే లేచి పనులు మొదలుపెట్టేసేది. చీపురుతో వెనకంతా ఊడుస్తూ గోకుల కృష్ణ గోవింద గోపాల కృష్ణ గోవింద అంటూ రాగాలు మొదలు పెట్టేసేది. నేనేమో చిరాకు పడుతూ లోపలికి మంచం తెచ్చుకుని పడుకుందాం అనుకుంటే ఆ వేళకి అమ్మ అంతే రాటకు ఉన్న తాడులాగి పెరుగు చిలుకుతూ కన్నయ్య చిన్ని కృష్ణయ్య అంటూ కూని రాగాలు. ఇంటా బయట కూడా మీరిద్దరూ నన్ను పడుకోనివ్వకుండా ఈ పాటలు గోలేమిటి అని విసుక్కుంటే అమ్మ చిరునవ్వుతో మేం పడుకొనిస్తే మాత్రం ఆ సూర్యుడు ఊరుకుంటాడా, కిరణాల కొరడాతో చురుక్కుమనిపించి లేపి కూర్చోబెట్టడా అందొకసారి. నేను అప్పుడు సరదాగా నవ్వేసి అవునులే అది నిజమే, సూర్యచంద్రులు ఇద్దరూ మనకి బాగా కావాల్సిన దగ్గర బంధువులు కదా, గుమ్మం దగ్గరే ఆక్కుండా లోపలికంటూ వచ్చేస్తుంటారు అన్నాను. అప్పుడే లోపలికి వచ్చిన నాన్నమ్మ మా నాన్నతో అంది, చూసావా రాఘవా, మన ఇంటి పైకప్పుకి అన్నీ కన్నాలేనని నీ కొడుకు ఎలా వేళాకోళం చేస్తున్నాడో. అక్కడే ఉన్న నాన్న నేను ఆ మధ్య పెంకు తిరగేద్దామని మనుషులకి కబురు పంపిస్తుంటే కొన్నాళ్ళు ఇలాగే ఉండని నాన్న అని అడ్డం పడితే సరేలే వాడి ముచ్చట కాదన్న ఎందుకు అనుకుని ఊరుకున్నా అంటూ నిజం చెప్పేశాడు. అవును అది నిజమే, వర్షం పడినప్పుడు ఇల్లు కారుతూ ఉంటే క్రింద పెట్టిన గిన్నెల్లో చినుకులు పడే శబ్దం నా చెవులకు మధురమైన సంగీతంలా అనిపించి ఆనందంగా గెంతులు వేసేవాణ్ణి. వెన్నెల రోజుల్లో ఇంట్లో అన్నం తింటున్నా సరే ఆరు బయట వెన్నెల్లో కూర్చుని తింటున్నట్లు ఎంత బాగుందో అని మురిసిపోయేవాణ్ణి. ఏదైనా ఎండలో పెట్టాలనుకున్నప్పుడు మా అమ్మ ఓ పళ్ళల్లో అవి పెట్టి ఇంట్లోనే ఎండ పడుతున్న చోట ఉంచేసేది. చూసావా అమ్మా, కాకులేమైనా ఎత్తుకెళ్తాయేమోనని కాపలా కాసే బాధ నీకెలా తప్పిందో అంటూ నవ్వేవాణ్ణి కూడా. అది గుర్తుకొచ్చి నేను నవ్వుతూ ఉంటే నాన్నమ్మ నా వైపు చొరచొరా చూసి వాడి మాటలకేం గాని ఈసారైనా పెంకు మార్పించి కన్నాలు లేకుండా చెయ్యి అంది నాన్నతో. వాడన్నాడనే కాదు కానీ నేను కొంచెం అశ్రద్ధ చేశాలే, ఇక వెంటనే ఆ పని చేస్తా అనగానే నాన్నమ్మ మళ్ళీ నాన్నతో ఏదో అనబోతుంటే నేను మాట మార్చడానికి అన్నట్లు నాన్నమ్మ పక్కనే కూర్చుని ఎందుకు నాన్నమ్మ, అమ్మ నువ్వు పొద్దున్నే కృష్ణుడిని పాటలు పాడుతూ మేలు కొలుపుతూ వెన్న తినటానికి రమ్మని పిలుపులు మొదలు పెడతారు, అక్కడికి కృష్ణుడు ఏదో వాటి కోసం ఎదురు చూస్తున్నట్లు అంటూ నవ్వాను. నాన్నమ్మ పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. అటు చూడరా అన్నట్లు చేతివేలు అమ్మ వైపు చూపించింది. చిలికిన పెరుగులో నుండి వచ్చిన పెద్ద సైజు వెన్నముద్దని అమ్మ అరచేతిలో ఉంచుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని వెంటనే తెరిచి పక్కనే ఉన్న గిన్నెలో వేసింది. అంతేకాదు కళ్ళకు అద్దుకుంది గిన్నెలో వేసే ముందు. అయితే ఏంటి అన్నట్లుగా చూసిన నాకు నాన్నమ్మ మెల్లగా వివరించింది. మీ అమ్మ పిలుపుకి కృష్ణుడు వచ్చాడని తను నైవేద్యం పెట్టినట్లుగా భావించిన ఆ వెన్నముద్దని కృష్ణుడి ప్రసాదంలా కళ్ళకద్దుకుని గిన్నెలో వేసిందన్నమాట. ఆర్తిగా భక్తిగా పిలిస్తే ఆ కృష్ణ పరమాత్మ వస్తాడనే నమ్మకం భక్తులకు ఉంటుంది. మరి నాన్నమ్మ మాటలకు నేను నవ్వుతూ మరి నువ్వు అమ్మలా పాల చెంబుని చేత్తో పట్టుకుని కృష్ణుడికి సమర్పిస్తున్నట్లుగా అనుకోవచ్చుగా, రోజు పాలు తీసుకుని అభిషేకానికంటూ గుడికెందుకు బయలుదేరటం అడిగాను. బావుందిరా, ఎవరి పద్ధతి ఆళ్ళది. అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటికి దగ్గరలోనే ఓ చిన్న గుడి ఉండేది. పొలానికి వెళ్ళేటప్పుడు ఓ నిమిషం గుడి ముందు ఆగి దండం పెట్టుకుని బయలుదేరిపోయేదాన్ని. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళి కాసేపు కూర్చోవడం అలవాటే. ఇక్కడికి వచ్చాక మీ నాన్న వాళ్ళది పాల వ్యాపారం కదా, అందుకని కొంచెం పాలు తీసుకెళ్ళటం అలవాటైంది. ఆ పైన నాకు అంత పనులే ఉంటాయి, అన్నీ మీ అమ్మా నాన్న చూసుకుంటారు, అందుకే నాకు కొంచెం తీరుబడి ఉంటుంది. నాన్నమ్మ అలా అందుగాని ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. పొద్దున్నే లేస్తుందా, పెరడంతా శుభ్రం చేసి ఇంటి వెనకే 2 ఆవుల్ని నీళ్లతో తుడిచి బొట్టు పెట్టి దండం పెట్టుకుని కానీ పాలు పితకదు. ఓ చిన్న రాగి చెంబులో మాత్రం పాలు వేరే తీసి ఉంచి వాటిని తీసుకుని గుడికి బయలుదేరుతుంది. ఎప్పుడైనా ఖాళీ ఉంటే అంటే బడికి సెలవు ఉన్నప్పుడు అన్నమాట, నేను నాన్నమ్మతో గుడికి బయలుదేరేవాడిని. అప్పుడు నేను గమనించింది ఏమిటంటే పూజారి గారు నాన్నమ్మ తెచ్చిన చెంబును అందుకుని అందులోని పాలను వేరే లోటాలోకి నింపి కాసిని పాలను మాత్రమే మిగిల్చి వాటిలో నీళ్ళను కలిపేసి అభిషేకం చేసేవారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నా సందేహాన్ని నాన్నమ్మకు చెప్పాను.
నాన్నమ్మ, పూజారి గారు మనం ఇచ్చిన చిక్కటి పాలను వేరేగా తీసుకుని 4 చెంచాల పాలల్లో నీళ్లు కలిపేసి అభిషేకం చేశారు. చూసావా? గంగమ్మను పిలిచి ఆ లోటా పాలు ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో ఇవ్వటానికి కాబోలు. అది చాలా తప్పు కదా. ఆ పాలు పూజారి గారి ఇంటికి వెళ్ళవు, గంగమ్మకే ఇస్తారు. ఆయన పొద్దున్నే వచ్చి గుడి ఆవరణంతా శుభ్రం చేస్తుందా, చాలా తక్కువ జీతం ఇచ్చే అవకాశమే ఉంటుందని పూజారి గారే నాతో చెప్పారు ఒకసారి. అందుకని గంగమ్మ కష్టం కనిపెట్టి పాలు మాత్రమే కాదు, నైవేద్యాలు కూడా ఎక్కువగానే ఇస్తుంటారు. గంగమ్మకేమో 3 పిల్లలు. వాళ్ళ ఆయన ఏదో జబ్బుతో మంచం పట్టాడు, పనికి వెళ్ళలేడు. పిల్లల్ని చూసుకుంటూ గంగమ్మ ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ గడుపుకొస్తోంది. ఒకసారి పూజారి గారే అన్నారు, ఇందులో నాకు తెలిసినంతవరకు పాపం అంటూ ఏమీ లేదు. భగవంతుడికి అభిషేకం పాలతోనూ నీళ్లతో కూడా చేస్తాం. అందువల్ల పల్చటి పాలైతేనేం, చిక్కటి పాలు గంగమ్మకిస్తే తన 3 పిల్లలు తాగుతారు, బలం పుంజుకుంటారు అని చెప్పారా. నిజమే కదా. భగవంతుడికి మన ఇష్టం కొద్దీ నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటాం. అంటే తినేది చివరకు మనమే కదా. మన పెద్దలు చెప్పిన మానవ సేవే మాధవ సేవ అన్న మంచి మాటను పూజారి గారు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. అంత గొప్ప మనసాయింది. అందుకే నేను ఏ రోజు మానకుండా శ్రద్ధగా పాలు తీసుకెళ్ళి ఇస్తుంటాను. గుడికి వెళ్ళటానికి ఇదొక కారణం అయితే, ఇంకొక కారణం గుడిలో దేవుడికి దండం పెట్టుకుని కాసేపు అక్కడ కూర్చుని రావడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. భగవంతుడు అన్ని చోట్ల మనలోనూ ఉంటాడన్నది నిజమే కావచ్చు, కానీ గుడికి వెళ్ళి రావటం, ఆ వాతావరణం నాకు బాగా నచ్చుతుంది. అర్థమైందా అని చెప్పింది నానమ్మ. ఇంతటితో అడవి మనిషి నవల్లోని మొదటి భాగం సమాప్తం. వచ్చే వారం 2వ భాగంతో కలుద్దాం. ఈ అడవి మనిషి నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. ఈ వారం నుంచి ఈ నవలను 10 భాగాలుగా మీకు అందిస్తున్నాం. అందరూ విని ఈ నవలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.